నేపాల్లో ఏదైతే ఉధృత వాతావరణం సమయంలో తెలుగు ప్రజలు ఎవరైతే చిక్కుకున్నారో వారందరినీ కూడా ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారిని స్వదేశానికి చేర్చింది. అయితే వారు మనతో ఉన్నారు. వారిని అసలు వాళ్ళు ఏం ఫేస్ చేశారు, వాళ్ళు ఇబ్బందులు ఏం గురయ్యారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి ఇబ్బందులు మీరు అక్కడ చూశారు? ఇక్కడ రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చినప్పటికి మేము మళ్ళీ పునర్జన్మ ఎత్తామనిపిస్తుందండి. మొన్నటికి మేము చాలా భయాందోళనతో ఉన్నాము. అక్కడ మొత్తం ఆ వీధిలో ఆ ఊరిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ధ్వంసం చేశారు. నాయకుల ఇళ్ళవి, నాయకుల తాలూకా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు. మేము అలాంటి ఒక నాయకుని హోటల్లోనే బస చేసామని ఆ తర్వాత మాకు తెలిసింది. మేము ముక్తినాథ్కి వెళ్ళాలని అక్కడ కొంత సామాను పెట్టుకుని మేము చాలా తక్కువ లగేజ్తో ముక్తినాథ్ వెళ్ళి వచ్చేసరికి ఆ హోటల్ని పూర్తిగా కాల్చేశారు. అక్కడ మా సామాను, మా వాల్యుబుల్స్ మొత్తం అన్నీ కాలి బూడిదైపోయాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక మేము తిరుగుతూ ఉంటే పక్కన ఉన్న కొంతమంది మనల్ని, అందరూ నేపాలీ వాళ్ళు, అందరూ దుష్టులు కారు, చాలా మంచివాళ్ళు, వాళ్ళు మాకు మరో చోట ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చిన మర్నాడు మేము కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ మాట్లాడాము. సార్, కలెక్టర్ గారు కూడా చాలా చక్కటి మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే ఆ వెంటనే లోకేష్ బాబు గారు వీడియో కాన్ఫరెన్స్లో మాకు ఏమేమి చేయాలో మొత్తం డైరెక్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. అలాగే మమ్మల్ని అక్కడ నుండి పోఖరా అని మేము ఒక ఊర్లో ఉన్నాము, అక్కడ నుండి కాఠ్మండూకి తీసుకురావడానికి చార్టర్డ్ ఫ్లైట్ పెట్టారు, చిన్న 18 సీటర్. అక్కడికి వచ్చిన తర్వాత కాఠ్మండూ నుండి ఇప్పుడు ఇండిగో ఫ్లైట్లో మేము ఇక్కడికి వచ్చాము. మా ఈ మొహంలో అంటే తిరిగి ఆనందంగా ఈ ఊరికి చేరుకున్నందుకు కేవలం చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారి ఎఫర్ట్స్ మాత్రమే అని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా అందరినీ కూడా చాలా సురక్షితంగా తీసుకొచ్చింది. దీని పట్ల ఏమంటారు? మేము చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నామండి. ఇంత కంటిన్యూస్ ఫాలో అప్ మాకు ఏపీ భవన్ నుండి, అలాగే ఎన్ఆర్టీ నుండి, రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీ నుండి కూడా కంటిన్యూస్ ఫాలో అప్. అలాగే హోమ్ మినిస్టర్ గారు, మేడం గారు కూడా మాట్లాడారు, అనిత గారు. వారు కూడా మాకు నిరంతరం గైడ్ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది ఫాలో అప్ చేస్తూ మాకు చాలా ఇక్కడికి వచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తించారు. వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ముఖ్యంగా ఫ్లైట్స్ ఎక్కినప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి? అంటే వచ్చేటప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదండి. అక్కడ ఉన్నప్పుడు మాత్రమే చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక్కడికి రావడానికి చాలా సాఫ్ట్గా వాళ్ళు తీసుకొచ్చారండి. తనకు చూశారు కదా, ఏదైతే చాలా సురక్షితంగా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ చేర్చింది. దానికి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా ముఖ్య కృతజ్ఞతలు చెప్తున్నాం అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భయానక పరిస్థితులు ఏవైతే అక్కడ నెలకొన్నాయో వాటి నుంచి మమ్మల్ని రక్షించేందుకు ప్రభుత్వం ఈ మేరకు స్పందిస్తుందని మేము అనుకోలేదు. కానీ ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరామెన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, విశాఖ నుంచి.